జగన్ బయట అడుగు పెడుతున్నాడంటే వణుకు. ఓకే. జగన్ కోసం వచ్చిన జనాన్ని చూస్తే వణుకు. ఇది కూడా ఓకే. జగన్ రైతులను, కూటమి ప్రభుత్వ బాధితులను కలిస్తే వణుకు. ఇది కూడా ఓకే. జగన్ అక్కడ ఏం మాట్లాడుతాడో అని వణుకు. ఇది కూడా ఓకే. ఆఖరికి ప్లకార్డు చూసి కూడా వణుకుతారేంటి సామి? పాపం భయం ఏ స్థాయిలో ఉందంటే ప్లకార్డులు చూసి పక్కలో తడిపేసుకుంటున్నారు పచ్చమొక్కలు. అసలు ఆ ప్లకార్డులో ఏముంది? ఎవరు దాన్ని ప్రదర్శించారు? అతను ఏ పార్టీ కార్యకర్త? ఆ ప్లకార్డుపై జగన్ రియాక్షన్ ఏంటి? సీఎం నుంచి సీమ సింతకాయల వరకు అందరూ ఎందుకలా ఎగిసిపడుతున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న 151 సీట్లతో ప్రభంజనం సృష్టించిన, ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయిన, ఏదేమైనా ఆయన బయట అడుగు పెడుతున్నాడంటే జన సునామీ పోటెత్తుతుంది. జనసంద్రం రోడ్లపైకి వచ్చి చేరుతుంది. ఇదే కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ముఖ్యంగా చంద్రబాబుకు కడుపు మంట తెప్పిస్తోంది. అందుకే అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు, కేసులు, భద్రతను పూర్తిగా గాలి కుదిలేసి కుట్రలు. అయినా ఇలాంటి వాటికి భయపడితే అతను జగన్ ఎందుకు అవుతాడు? ఇలాంటి ఉడత ఊపులకు భయపడి ఇంట్లో దాగుంటే వాళ్ళంతా జగన్ అభిమానులు ఎందుకు అవుతారు? భయం వాళ్ళ బ్లడ్లోనే ఉండదు. ఇంతకీ జగన్ బయట అడుగు పెడితే ఎందుకంత భయం? నాటి వినుకొండ నుంచి నేటి సత్తెనపల్లె పర్యటన వరకు బాబు చేసిన కుట్రలేంటి? జగన్ అనే 3 అక్షరాలు బాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయా? తేల్చేద్దాం గన్ షాట్గా.